హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. ఈరోజు నాతో పాటు ఇంటర్వ్యూలో జాయిన్ అవుతున్నారు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాసరావు గారు. ఆయన జర్నీ గురించి ఆయన మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? ఓకే. ఓకే. ఎవ్రీథింగ్ ఓకే. ప్రతి ఒక్కరి జర్నీ ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. లైక్ మీ జర్నీ తీసుకోవచ్చు. ఒక మారుమూల గ్రామం నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల వరకు మీ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్. అండ్ మీ జర్నీ ఒకసారి మళ్ళీ నెమరు వేసుకుంటే మీకు గుర్తుకొచ్చే ఆ మెమరీస్ ఏంటి అసలు ఫస్ట్? పొలిటికల్ జర్నీ వేరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ లీడర్షిప్ జర్నీ డిఫరెంట్. Hmm. కానీ రెండు కంబైన్డ్గా ఎందుకు చూస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ 2014 వరకు ఏదైతే జరిగిందో ఉద్యోగులు కీలక భూమిని పోషించారు. దానివల్ల ప్రజలు కూడా దాన్ని పొలిటికల్గానే ట్రీట్ చేస్తున్నారు. Hmm. గతంలో స్వాతంత్రోద్యమం కావచ్చు, లేదంటే నైజాం మూమెంట్ కావచ్చు, సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు కావచ్చు, విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇదే కోవకి తెలంగాణలో అన్ని వన్ బై వన్ చూసుకుంటూ వస్తారు. అందులో పాటుగా మేము కూడా విద్యార్థి సంఘాల నుంచి విద్యార్థి నాయకుల నుంచి వచ్చినాం కాబట్టి కొద్దిగా ఆ నాయకత్వ లక్షణాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతం అంటే ఆల్మోస్ట్ ఏదో ఒక పార్టీకి అనుబంధంగా, మేము ఖమ్మం బ్యాక్గ్రౌండ్, ఖమ్మం అంటేనే వామపక్ష భావజాలం ఉంటుంది. Hmm. అట్టని కమ్యూనిస్టులుగా ఉంటామని కాదు, కొంత భావజాలం ఉంటుంది, Hmm. ప్రశ్నించే తత్వం ఉంటుంది. Yeah. దాంతో బయటకు వచ్చామండి. ఓకే, డన్. సార్, మీరు రైట్ నో ఒక టీజీఓ అధ్యక్షులుగా ఉన్నారు. ఒకప్పుడు పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? అంటే మీరు అధ్యక్షులుగా మారిన తర్వాత గతంతో పోలిస్తే ఇప్పటికి ఏమైనా చేంజెస్ జరిగాయా అని క్వశ్చన్ అడిగితే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఉద్యోగ సంఘ నాయకులు దాన్ని 3 భాగాలు విభజించవచ్చు. Hmm. బిఫోర్ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్, Hmm. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు, ప్రస్తుత ప్రభుత్వం. దీని 3 పార్టుల్లో ఫస్ట్ పార్ట్ అది టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగ సమస్యలపై పోరాడాము. వాటితో పాటుగా ఫ్రీగా Hmm. మాకు స్వేచ్ఛ ఉంది, దేనైనా ప్రశ్నించగలిగాం. కామన్ మ్యాన్తో పాటు బయట ఉన్న ప్రజలతో పాటు మేము కూడా అన్నిటినీ ప్రశ్నించాం. మీడియాగా ప్రశ్నించాం, విత్ ఇన్ ది రూమ్ ప్రశ్నించాము, అవుట్ సైడ్ ది రూమ్ ప్రశ్నించాం, ఈవెన్ సెక్రటరీలో కూడా ఫ్రీగా మూవ్ కాగలిగాం. అప్పుడు ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పూర్తిగా కంట్రోల్ చేసింది లేదు, నిషేధం అనేది పూర్తిగా ఏం లేదు. మేము అదే దాంతో ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సహాయ సహకారం ఉన్నప్పటికీ మేము సొంతంగా అటు టీడీపీ ప్రభుత్వం మీద ఉద్యమం చేశాం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా మా హక్కుల సాధన కోసం. వాళ్ళు ఎంత ప్రభుత్వాలు ఫేవర్గా ఉన్నా ఎప్పుడు కూడా యాజమాన్యమే, వర్కింగ్ క్లాసే. మా సమస్యలకి ప్రశ్నించే తత్వం ద్వారానే, పోరాటాల ద్వారా సాధించుకున్నాం. అదే రీతిలో తెలంగాణ కొరకు మేము ఎప్పుడూ మా సంఘాలన్నీ తెలంగాణ పేరుతో, నైజాం గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి తెలంగాణ పేరుతో ఉన్నాం. మాకున్న తెలంగాణ వెనకబాటుతనానికి కంబైన్డ్ స్టేట్ కారణం అని చెప్పి ఫైట్ చేసాం. అప్పుడు మాకు బాగానే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల అణచివేత మొదలైంది. అందులో నో డౌట్ ఎటువంటిది లేదు. మేము తెచ్చుకున్న గవర్నమెంట్, మేము పోరాడిన గవర్నమెంట్, మాతో ఉన్న లీడర్లు కొంతమంది, వాళ్ళు అందరూ కాదు, కొద్దిమంది, అందులో చాలామంది ఉద్యోగ సంఘాలకు ఫేవర్గా ఉన్నారు. ఉద్యోగ సంఘాలని ఎలివేట్ చేసి పైకి తీసుకొచ్చారు. కానీ ఇందులో కొంతమంది స్వార్థపూరితంగా రాజకీయ పదవుల కోసం ఉద్యోగుల భవిష్యత్తుని మొత్తాన్ని వాళ్ళ రాజకీయ జీవితం పునాదిగా వేసి అణగదొక్కబడ్డారు. సంఘాల యొక్క అస్తిత్వ పోరాటం అయింది. అంటే వాళ్ళ మనుగడే లేకుండా పోయింది. ఆ స్టేజ్లో అడగటం కాదు, గవర్నమెంట్ని బయటకు వచ్చి, ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నాం ఇంటర్వ్యూ, ఈ 10 yearsలో ఆ 4-5 లీడర్లు తప్ప ఎవరు మాట్లాడినా క్రిమినల్ కేసులు ఉండేవి, అరెస్టులు చేసేవాళ్ళు. అవన్నీ ఎట్లా అక్రమ కేసులతోటి అరెస్ట్ చేసేవాళ్ళు, ట్రాన్స్ఫర్లు చేసేవాళ్ళు, వీటితో పాటుగా రైడ్స్ చేసేవాళ్ళు, డిఫరెంట్ విజిలెన్స్ కేసులు, ఏసీబీ కేసులు అని చెప్పి భయపెట్టి చేసేవాళ్ళు. ఇవి కాకుండా ఫిజికల్కి కూడా అటాకులు చేయించే స్టేజ్కి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది నాయకులు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సమస్యలన్నీ మరుగుపడిపోయాయి. మినిమం డిఏ కూడా డిఏ అనేది రొటీన్గా వచ్చేది, ఉద్యోగులకి కామన్గా వచ్చే డిఏ. బస్ ఎక్కితే మనం టికెట్ కొనుక్కోవాలను, ఉద్యోగి పని చేస్తే సంవత్సరం ఒకసారి డిఏ ఇవ్వాలి. అది రొటీన్, అంటే పని చేసినందుకు కూలి మాత్రమే, అది కొత్తగా వచ్చేది కాదు. ఒక విద్యార్థి, ఒక యువకుడు 25 సంవత్సరాలు మినిమం, తక్కువ 21 years
అది పల్లెటూరు స్కూల్ కావచ్చు, కాన్వెంట్ కావచ్చు, కష్టపడి చదివి కాంపిటీషన్లో లక్షల మందిలో అన్నీ వదిలిపెట్టి వ్యాపారం కావచ్చు, వ్యాపారంలో పోతే కూడా క్లిక్ అవుతారు, రాజకీయంగా పోయినా క్లిక్ అవుతారు, సామాజిక సేవ పోయినా క్లిక్ అవుతారు. ఇవన్నీ వదిలేసి ప్రభుత్వ సేవకి పూర్తిగా వారి జీవితాన్ని, కుటుంబాన్ని మొత్తం, నాట్ ఇండివిజువల్, కుటుంబాన్ని మొత్తం ప్రభుత్వంకి సర్వీస్కి వచ్చి చేసినందుకు ఇచ్చే జీతం అది. 1వ తారీఖు కూడా జీతం వచ్చే పరిస్థితి లేకుండా అయింది. జీతం పెంచమని అడిగినా, ట్రాన్స్ఫర్ చేయమని అడిగినా, ప్రభుత్వం గురించి ఏమిటి అని క్వశ్చన్ చేస్తే రెండు కళ్ళు పూర్తిగా తెరిచి ప్రభుత్వంకి వెళ్ళి చూస్తేనే అణచివేత స్టార్ట్ అయింది. ఓకే. అండ్ శ్రీనివాసరావు గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఉద్యోగ సంఘాలు అన్నారు. బేసికల్గా గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలపై కక్ష సాధింపు ధోరణిగా వ్యవహరించారనే విమర్శ చాలా బాగా ఉంది. ఆ విమర్శను మీరు ఏకీభవిస్తారా? మీరు ఎలా చూస్తారు? బరాబర్ ఏకీవిస్తాను. ఉమ్, ఏ ఉద్యోగ సంఘానికి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని గవర్నమెంట్లో సెక్రటరియట్లో జిఏడి డిపార్ట్మెంట్లో ఉమ్, ఉంటుంది అన్ని సంఘాలకి. అసలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఈ 10 yearsలో లేదు. ఉమ్, ఆఫీసర్స్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ కూడా లేదు. ఏ ఒక్క ఉద్యోగ సంఘానికి సుమారుగా 100 సంఘాలు ఉన్నాయి. రికగ్నైజ్డ్ సంఘాలే 26 సంఘాలు ఉన్నాయి. ఏ సంఘానికి రికగ్నేషన్ రెన్యువల్ చేయలేదు. చూడండి, ఇది జాయింట్ యాక్షన్ కమిటీ అని బయట మేము పెట్టుకునే కమిటీలు ఉంటాయి. ఉమ్, వాటిని కూడా జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఉమ్, కంటిన్యూ కానివ్వాలి గవర్నమెంట్ ఒత్తిడితోటి. ఉమ్, ఏ నాయకుడిని, అటు కన్సర్న్ మంత్రులను కానీ, సీఎంను కానీ, సిఎస్ కానీ కలిసి చెప్పుకునే అవకాశం కూడా రానిలే. వాళ్ళు చెప్పిందే చేయటం. ఇందాక మీకు చెప్పిన డిఏ అనే దాంట్లో డిఏ రొటీన్కి ఇచ్చేది. డిఏ ఇస్తామని ఒకసారి లీక్ ఇస్తారు, అంటే జస్ట్ ఫెయిలర్స్ వదిలిపెడతారు. ఉమ్, ఆ రోజు పాలాభిషేకం ఉంటుంది. ఈ ఎంప్లాయీస్కి ఈ పని పాలాభిషేకం ఎవరికి? ఫ్లెక్సీల్లో ఫోటోలు, బతికున్న వాళ్ళ ఫ్లెక్సీ ఫోటోకి. ఉమ్. జనరల్గా పాలాభిషేకం, పుష్పాభిషేకాలు ఎవరు చేస్తారు? చనిపోయిన చనిపోయిన వాళ్ళకి. వాళ్ళకి చేస్తారు. లేదు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దేవుళ్ళకి ఆ స్టేటస్ వచ్చిన వాళ్ళు చేస్తారు. ఉమ్, ఈ పాలాభిషేకం సంస్కృతి ఒకటి తీసుకొచ్చి ఉమ్, డిఏ ఇస్తామని ఒకసారి, ఉమ్, ఇచ్చామని ఒకసారి, ఉమ్, వచ్చిందని ఒకసారి, పేపర్ వచ్చిందని ఒకసారి, క్యాష్ వచ్చిందని ఒకసారి, ఉమ్. మీకు బ్యాంకులోకి వచ్చిందని ఒకసారి, మీ చేతికి వచ్చిందని ఒకసారి. ఒక్క డిఏ ప్రకటనకి 5-6 సార్లు పాలాభిషేకాలు చేయించారు. అంటే కావాలని అంతే. వాళ్ళ ఎవరైతే ప్రభుత్వం మెచ్చుకోవడం కోసమే చేస్తున్నారు. నిరంకుశత్వం అందులో. నిరంకుశత్వం. అది ప్రభుత్వానికి చేరిందా లేదనేది మాతో ఎదిగిన కొంతమంది నాయకులు నడిచిన నాయకులు అడ్డుగోడగా తెలుసు. ఉన్నారు. ఉమ్, మేము కొత్తగా, నేను తెలంగాణ గెస్ట్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ గా ఈ రోజు రావటం కాదు, ఉమ్, స్థాపించిన వాటిలో వ్యవస్థాపక జనరల్ సెక్రటరీని. దాన్ని స్థాపించి శ్రీనివాస్ గౌడ్ గారు మేము ఇద్దరం కలిసి నడిపించి ఆయన ప్రెసిడెంట్ గా, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఉమ్, అతను 10 years కలిసి పనిచేసాం ఉమ్. టీఆర్ఎస్ ఉద్యమంలో. ప్రభుత్వం రాగానే రిజైన్ చేసి ఎమ్మెల్యేగా వెళ్ళారు. ఓకే. మాతో పాటు ఉన్న వాళ్ళు ఎదగటం మాకు ఆనందదాయకం. ఓకే. కానీ అక్కడికి పోయాక అణిచివేత సంఘమే నేనే సంఘం. నేను లేకుండా ఏమీ లేదు. మిగతా సంఘాలు కూడా నా కంట్రోల్లో పనిచేయాలనేది, అది ఆటోక్రసీ అంటారు కదా, అంత భయపెట్టి అన్ని సంఘాలని ఆల్మోస్ట్ వాళ్ళు అబాలిష్ చేశారు. ఓకే. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది అంటే ఉద్యోగులకు ఓట్లు అన్ని ఉండకపోవచ్చు, కానీ భావ వ్యాప్తి ఉంటుంది. ఒక ఉద్యోగికి ఇంట్లో ఒక 4 ఓట్లున్నా, ఇతను ఒక ఉద్యోగి బయటికి వెళ్ళాడంటే గ్రామీణ ప్రాంతంలో కానీ, మండలంలో కానీ, డివిజన్లో కానీ, స్టేట్లు కేడల హెచ్ఓడిస్లో కానీ, సెక్రటరీలో కానీ నిరంతరం ప్రజల్లో కలిసి తిరుగుతుంటాడు. ఫస్ట్ టైం 5 సంవత్సరాల గవర్నమెంట్లో చెప్పడానికి భయపడ్డాడు, ఎగనెస్ట్ గవర్నమెంట్ మాట్లాడడానికి భయపడ్డాడు. సెకండ్ టైం అణిచివేత పెరిగింది. ఉమ్, ఆ నిషేధం, అప్రకటితంగా ఉన్న నిషేధం తట్టుకోలేక భావవ్యాప్తి స్టార్ట్ అయింది. ఒక్క ఎంప్లాయీ చెప్పుకుంటూ పోతుంటాడు, బస్సు ఎక్కితే చెబుతాడు, ట్రైన్లో చెబుతాడు, వాటర్ దగ్గర చెప్తాడు, మంచినీళ్ళ ట్యాంక్ దగ్గర చెప్తాడు, టీ దుకాణంలో చెప్తాడు, సినిమా హాల్లో చెప్తాడు, మీ దగ్గర మీలాంటి మీడియా వాళ్ళ దగ్గర చెప్తాడు. కామన్ మ్యాన్ కూడా ఎంప్లాయీ చెప్పింది త్వరగా వింటాడు. గవర్నమెంట్ బాగా పనిచేస్తుందని చెప్తే వినకపోవచ్చు, కానీ గవర్నమెంట్ దగ్గర ఇంత డిఫెక్ట్ ఉంది అని చెప్తే ఇమీడియట్గా వింటాడు. డన్. సో 317 జీవో యాక్చువల్లీ ఇది కేంద్ర ప్రభుత్వానికి కొంచెం లింక్ అయి ఉంది, కొన్ని షరతులు ఉన్నాయని వింటూ ఉన్నాం. అసలు మీ వర్డ్స్ ఏంటి సార్ 317 జీవో గురించి? ఉద్యోగ సంఘ నాయకులుగా మేము చెప్పేది స్థానికత. ఇంతకుముందు గతంలో ఉన్న జోన్స్ ఉన్నాయి. స్టేట్ క్యాడర్ అంటే తెలంగాణ మొత్తం కూడా ఒకటే మల్టీ జోన్ కింద అప్పుడు ఏపీ ఉన్నప్పుడు ఉండేది, ఒకటే క్యాడర్గా. దాన్ని జిల్లాలు కూడా అవి చేసేటప్పుడు న్యాయబద్ధంగా లేవు, వాటిని జస్టిఫికేషన్ లేకుండా జిల్లాలు చేయడం జరిగింది. మేము క్లియర్గా చెబుతున్నాం, జిల్లాలు చేసేటప్పుడు ఉన్న జిల్లాలను 2 చేయటం, లేదా ఓ జోన్ని కరెక్ట్గా డివైడ్ చేయడం కాకుండా ఒక జోన్ని 2 చేయటం, 2 జోన్లు 3 చేయటం, దాని స్థానికత పేరుతోటి ఇమ్మీడియట్గా ఎంప్లాయీస్ని కొత్తగా రిక్రూట్ చేయకుండా
జిల్లాలు పెంచినప్పుడు ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ ప్రజలు అదే ప్రజలు ఉన్న కలెక్టరేట్లు పెరిగాయి, ఆఫీసులు పెరుగుతాయి, ప్రజలకు అందుబాటులోకి వచ్చిందంటే ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది ఉండాలి. ఒక్క ఎంప్లాయీని కూడా కొత్తగా రిక్రూట్ చేయకుండా, ప్రమోషన్ ఇవ్వకుండా ఉన్న ఎంప్లాయీస్ని సర్దుబాటు చేసి 317 జీవో కూడా ఏమని చెప్పారు, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి లింక్ ఉంది, కేంద్ర ప్రభుత్వం అనుమతితోటే మళ్ళీ దాన్ని సవరణ చేయాల్సి ఉంటుంది. అది చేయడం అంత ఈజీగా అయ్యేది కాదు. దాన్ని ఎంప్లాయీస్కి కూడా ఉద్యోగ సంఘాలప్పుడు ఒకళ్ళిద్దరు మాట్లాడే వాళ్ళని కూడా టెంపరీగా చేస్తున్నాం, ఇమీడియట్గా బ్యాక్ పట్టుకొస్తామని చెప్పి స్థానికత, ఒక జిల్లాలో పుట్టినవాడు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఆ జిల్లాలోనే ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంతకు ముందు అంటే ఉమ్మడి జిల్లా ఉంది, ఇప్పుడు దాన్ని 2 జిల్లాలు చేశారు. అట్లా క్యాడర్ వైజ్గా చేసి భార్యాభర్తలు, రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు, ఇల్లు వెళ్తున్న వాళ్ళకి 300 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ వేశారు. ఒక జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ల ఎంప్లాయీ అలంపూర్ నుంచి ఆదిలాబాద్లో పోయి ఉద్యోగం చేయాలంటే సాధ్యం అవుద్దా? దాన్ని మేము క్లియర్గా గత గవర్నమెంట్లో చేసిన పెద్ద మిస్టేక్ అది. అంటే ఉద్యోగ సంఘాలను కానీ ఉద్యోగులను కానీ స్థానికతను కానీ ఏదైతే తెలంగాణ కోసం పోట్లాడాము, అంటే స్థానికత కోల్పోయిందనే మాట వాస్తవం. 100% కోల్పోయారు. జీవో వల్ల కోల్పోయారు. మేము 317లో అయిన వాళ్ళు అందరూ కాదు, ఒక్కళ్ళు కోల్పోయినా కోల్పోయినట్టే. మెజార్టీ వేల మంది ఈ రోజు వెబ్సైట్ ఓపెన్ చేశారు. దాని మీద మేము అడిగాము, గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. గవర్నమెంట్ ని మా 1వ తారీఖు జీతాలు ఇస్తుంది గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్. దీన్ని కూడా బదనాం చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉండి, అట్లా ఇట్లా అని. ఉద్యోగులకు ఎందుకు ఇస్తున్నారు, రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు, రైతు బంధు రైతు భరోసా అని. మేము వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నాం. మా శాలరీ 1వ తారీఖు అనేది మా రైటు. పాల బిల్లు కట్టాలి, టెలిఫోన్ బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి. ఈఎంఐ కట్టకపోతే 10వ తారీఖు తర్వాత శాలరీ ఇస్తే ఈఎంఐ కట్టకపోతే డబుల్ అవుతుంది రెంట్. వీటన్నిటికీ కొంత చేస్తూ ఉంది ప్రభుత్వం. మేము 317 కూడా రివ్యూ కమిటీ అడిగాం. రాగానే క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. సీనియర్ మినిస్టర్లను దామోదర్ రాధాకృష్ణ గారు కానీ, అదే శ్రీధరబాబు గారు, పొన్నం గారితో కమిటీని వేశారు. నడుస్తుంది అది. నిన్న కూడా దాని ఒక సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఈ వెబ్సైట్ పరిస్థితి ఏంటి సార్? అంటే సమస్య పరిష్కారం అవుతుంది అంటారా? మీ వెబ్సైట్ అభిప్రాయం కూడా మా సజెషన్ ఏంటంటే అది ఎట్ ఏ టైం పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత ఈజీ కాదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి ముడిపడి ఉంది. తర్వాత ఇందులో స్పౌజ్ కేసులు ఉన్నాయి. కొన్ని స్పౌజ్ కేసులు స్థానికత కూడా జూనియర్ మోస్ట్ తీసుకుపోయి రిమోట్ జిల్లాలో వేశారు. అది కూడా ఒక ఇబ్బంది. సీనియర్లంతా ఎక్కడున్నారు? అర్బనైజ్డ్, సెమీ అర్బనైజ్డ్లో ఉన్నారు. 317లో జూనియర్ మోస్ట్ తీసుకుపోయి రిమోట్ జిల్లాలో వేశారు. వేకెన్సీ ఎక్కడ వస్తుంది నెక్స్ట్ అపాయింట్మెంట్కి? సీనియర్లంతా అర్బన్ ఏరియాలో రిటైర్ అవుతారు. కొత్త రిక్రూట్మెంట్ జాబ్స్కి ఎక్కడ వేకెన్సీ వస్తుంది? హైదరాబాద్ చుట్టూ జిల్లా హెడ్ క్వార్టర్లో వస్తుంది. ఎక్కడైతే రిమోట్ ఉన్నాయో అక్కడ ఉన్న యూత్కి కానీ, అక్కడ ఉన్న గిరిజనులకు కానీ, ఆదివాసులకు కానీ ఎవరికి కూడా కొత్తగా జాబులు వచ్చే అవకాశం లేదు. చాలా అన్యాయం. 317 జీవోనే టోటల్లీ రాంగ్. దాన్ని రివ్యూ చేయమని అడిగాము. మేము ఇచ్చిందామే గవర్నమెంట్ కమిటీ ఇచ్చింది. మాకైతే ఉంది, జరుగుతుందని. నిన్న కూడా చెప్పారు, నేను క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా 14th నుంచి ఒక 15 days దాన్ని రివ్యూ చేస్తామని. అయితే మేము అడిగేది కూడా సాధారణ బదిలీలు చేస్తూ వీటిని కూడా రివ్యూ చేయమంటాం. లేదు కొన్ని చోట్ల సూపర్ న్యూమరీ క్రియేట్ చేయమని అడిగాం. ఎక్కడైతే పోస్టులు లేవో ఎనికి పంపించడం సూపర్ న్యూమరీ క్రియేట్ చేయండి. సూపర్ న్యూమరీ లేదు అని కూడా రిటైర్మెంట్ వేకెన్సీలు నింపండి అన్నాం. ఇది కూడా గ్రూప్గా ఆన్ ది హోల్ కాకుండా కేస్ బై కేస్ రివ్యూ చేస్తే, కేస్ బై కేస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ వ్యారీ ఉంది కాబట్టి దాని ప్రకారం చేయమని చెప్తున్నాం. సార్ సిపిఎస్ రద్దు గురించి ఏం చెప్తారు సార్ మీరు? అది 2004లో వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఏమున్న ఎంప్లాయీస్ లో మోర్ దెన్ 75% సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు. అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాన్ని చేయాలని. ప్రస్తుత ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టి చేస్తామని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మాకైతే నమ్మకం ఉంది. అది కూడా మీరు 317 అంత కఠినం కాకపోయినా చేయటానికి వీలున్న సబ్జెక్టు. కాకపోతే ఆర్థికంగా రాష్ట్రం కొద్దిగా పుంజుకున్న తర్వాత దాన్ని చేసే వీలుందని మేము అనుకుంటున్నాం. ఈలోపుగా మా డిమాండ్ గవర్నమెంట్ ఏంటంటే ఆ కమిటీ వేయటం, ఆ మోడాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకోవటం, ఇవన్నీ చేసి ఆ టైం తీసుకున్నాక. ఎందుకంటే సిపిఎస్ ఎంప్లాయీ ఒకవేళ రిటైర్ అయిపోతే పెన్షన్ లేదు. ఈలోపు మీని వాళ్ళు చనిపోతే ఎటువంటి రీ అపాయింట్మెంట్ లేదు. అంటే వాళ్ళకి ఎటువంటి గైడ్ లైన్స్ లేవు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన 10% అమౌంట్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది, ఎక్కడ చేస్తున్నారు దాని అమౌంట్ కూడా క్లియర్గా ఆ ఎంప్లాయీకి, ఎవరైతే ఎంప్లాయీ నుంచి షేర్ పోతుందో అతనికి ఇన్ఫర్మేషన్ లేదు. దాన్ని పూర్తిగా మేము కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్
మా తెలంగాణ స్టేట్లో ఉండొద్దు అనేది ముఖ్యమంత్రి గారికి తెలుసు. డిస్కస్ బిఫోర్ మేనిఫెస్టో కమిటీ డిస్కస్ చేశారు. మాకైతే పూర్తి ఓపు ఉంది, కొద్దిగా లేట్ అయినా అవుతుంది అని, క్యాన్సిల్ అవుతుంది. సార్, ఓపీఎస్ స్కీమ్ వల్ల కొంతమంది భద్రత కోసం మాత్రమే, అంటే సమాజమే కొంత స్వేచ్ఛను కోల్పోయింది అనే మాట జయప్రకాష్ నారాయణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సేమ్ మీరు అదే పదాన్ని ఏకీభవిస్తారా, లేదంటే కొత్త భావన చెప్తారా? జయప్రకాష్ నారాయణ గారు చెప్పి ఒక 10 years అయి ఉంటుంది నాకు తెలిసి. అప్పుడు టీవీ ఇంటర్వ్యూలో నేను కూడా చూశాను. యాక్చువల్గా సిపిఎస్ స్కీము ఫస్ట్ చెప్పినప్పుడు, ఆ స్కీమ్ వచ్చినప్పుడు, పేపర్లో వచ్చినప్పుడు మాకు కూడా బాగానే, అప్పుడు మేము నాయకత్వంలో ఉన్నాం, అప్పుడు మేము పూర్తిగా వ్యతిరేకించలే. 2004లో మేము లీడర్షిప్ చేస్తున్నాం. అప్పుడు చెప్పిన మొడాలిటీ చూస్తే సిపిఎస్ నాట్ బ్యాడ్ అన్నట్టే ఉన్నది. ఎట్ ఏ టైం క్యాష్ వస్తుంది, మన అమౌంట్ తీసుకు గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ కూడా సేమ్ పర్సంటేజ్ డిపాజిట్ చేస్తుంది. ఈ అమౌంట్ని సమ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఆ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఈ లంసమ్ అమౌంట్, ఇవన్నీ చెప్పేటప్పుడు చాలా బాగుంటాయి. రాజకీయ నాయకులు చెప్పినట్టుగా చాలా బాగున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చినప్పుడు ఏది ఇంప్లిమెంట్ కాకపోగా ఎంప్లాయీకి పూర్తిగా అది అంత గవర్నమెంట్ జాబ్కు రావడానికి కూడా సాఫ్ట్వేర్కి విదేశాలకు అమెరికాకో ఇంగ్లాండ్కో పోవడానికి కారణం కూడా ఈ జాబ్లో జాయిన్ అయినా మనకు ఎటువంటి సెక్యూరిటీ లేదు. సాఫ్ట్వేర్ జాబ్ పోతే గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చేది మ్యాక్సిమం శాలరీ 1 lakh, ఆన్ యావరేజ్ రిటైర్మెంట్ ఎవరికి 1 lakh. ఆయన మొత్తం సర్వీస్ 30 సంవత్సరాలు చేస్తే మా వస్తే 3 కోట్లు 4 కోట్లు వస్తాయి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమెరికా పోతే 1 year లో వస్తుంది, వెరీ షార్ట్ పీరియడ్ లో వస్తాయి. అది ఎక్కడ బ్యాంకులో వేసుకున్నా ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందులో రియల్ ఎస్టేట్ లో పెట్టుకున్నా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎందుకు జాయిన్ అవుతాడు, శాలరీ తక్కువ వచ్చినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పూర్తిగా ఎవరితో మాట్లాడొద్దు, ఇల్లు కొనుక్కోవద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు, ఆస్తులు ఎక్కువ ఉండద్దు, జిఎస్టీలు ఎక్కువ ఉండద్దు, ట్యాక్స్ కంపల్సరీ కట్టాలి. ఎన్ని గవర్నమెంట్ లో ఎవ్వరికి లేని రూల్స్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్ని ఇన్ని రూల్స్ కట్టుదిట్టంగా ఉన్నప్పుడు రైట్స్ కూడా ఇవ్వాలి కదా. మీరు బాధ్యతలు అప్పచెప్పినప్పుడు రైట్స్ కూడా ఇవ్వాలి కదా, అవి లేవు ఇందులో. అందుకే గవర్నమెంట్ సెక్టార్కి రాకపోవడానికి కారణం, ఎంప్లాయ్మెంట్కి ఎవరు వస్తున్నారు గవర్నమెంట్ సెక్టార్కి, క్రీమ్ ఎంప్లాయీస్ ఎవరు రావట్లేదు, ఐఐటి వాళ్ళు, ఐఐఎం వాళ్ళు, లేదు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ సైడ్ రావట్లేదు. సేమ్ నాలెడ్జ్ ఉండి ఆ టైంలో చదవలేక వెనకబడి తర్వాత రియలైజ్ అయ్యి బయటికి కూడా పోలేక వాళ్ళు వస్తున్నారు గవర్నమెంట్ జాబ్. ఐఏఎస్ ఐపీఎస్ అది డిఫరెంట్, అది సిపిఎస్ అయినా ఓపీఎస్ అయినా వాళ్ళకున్న ప్రివిలేజెస్ వేరు, వాళ్ళకున్న స్టేటస్ వేరు, వాళ్ళకి సెలబ్రిటీ హోదా వస్తుంది రాగానే. మిగతా ఎంప్లాయీస్కి ఏజ్ చేసినా రిటైర్ అయిపోయి 61, 58 రిటైర్ అయిపోయి ఇంటికి పోతే పక్కింటి వాళ్ళు కూడా నమస్తే పెట్టరు. కాబట్టి కంపల్సరీ ఉద్యోగి భద్రత, రిటైర్ అయిన తర్వాత పెన్షన్తో పాటు అన్ని రైట్స్. 5 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యేకే అన్ని పెన్షన్స్ ఇస్తున్నారు, 5 years. గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక 35 years పూర్తిగా లైఫ్, కుటుంబం లైఫ్ మొత్తం అన్ని ట్యాక్సులు కట్టి న్యాయబద్ధంగా అడిగేది, దాన్ని ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. రైట్. సో శ్రీనివాసరావు గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక కీలక భూమిక పోషించారు మీరు. తెలంగాణ ఏర్పడ్డాక, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మీ యొక్క ప్రాతినిధ్యం కావచ్చు, మీ యొక్క స్పందన కావచ్చు కొంచెం తగ్గిందనుకోవచ్చా? మీరు ఎందుకంత చురుకుగా లేరు అనుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి అసలు? టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉద్యమకారులుగా ఉన్నాం, పార్టీ కూడా ఉద్యమంగానే ఉంది, ఉద్యమ పార్టీగానే ఉంది. మేము కూడా పూర్తిగా మేదేసుకొని జెండా మోసాం. ప్రతి ఉద్యోగి, నేను ఒక్కడని కాదు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగి పార్టిసిపేట్ కాని వాళ్ళు ఎవరూ లేరు నాకు తెలిసి. ఎంతో కొంత ఏదో రకంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మాలాంటి వాళ్ళు జైలుకి పోయాం, లాఠీ దెబ్బలు తిన్నాం, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు ఎక్కడి వరకు చేయాలనో, ఈవెన్ మహిళలు కూడా అబౌట్ టు రిటైర్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ ఆ స్థాయిలో ఎవ్వరికి తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక ఆ మర్యాద రాలేదు. ఎవరికో కొంతమందికి యాక్సిడెంట్ ప్రమోషన్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆయన పక్కన రోజు తిరిగే వంది మాగదులకి అతనిని పొగిడే బ్యాచ్ కొంతమందికి ఇచ్చారు తప్ప ఉద్యమకారులను గుర్తించలేదు. వారితో పాటుగా టార్గెట్ చేశారు కులాల వారీగా, ప్రాంతాల వారీగా. ఇందులో ప్రాంతాల వారీగా తెలంగాణ యాజిటేషనే వెనకబడతడానికి వచ్చింది. నేను నా మీద పర్టికులర్ గా ఖమ్మం అంటే వామపక్షాలు, ఒక కమ్యూనిటీ బేస్డ్, వీళ్ళు ప్రశ్నిస్తారు, తొక్కేయాలి. కంటిన్యూగా క్రిమినల్ కేసులు పెట్టారు, సస్పెండ్ చేశారు 2-3 సార్లు, ఒక 15 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు, రివర్షన్లు ఇచ్చారు.
వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోవడం కోసం. నేను ఒక్కడనే కాదు, నేను చెప్పేది నాకు చెప్తున్నా, ఇట్లా చాలా మంది చాలా ఉన్నారు. మందే ఉన్నారు. మేము బయటపడ్డాయి మాలాంటి కొంతమంది ఇప్పటికీ చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ మొత్తంలో 10 సంవత్సరాల్లో ఉద్యోగులకు జరిగినంత తీవ్ర నష్టం ఏ కమ్యూనిటీకి జరగలేదు. పిఆర్సి కడుపు నిండా పెడతాం. ఏ స్టేట్ కంటే కూడా మన స్టేట్లో శాలరీస్ ఎక్కువ లేవు. ఈవెన్ పిఆర్సీలో కూడా ఇన్స్టాల్మెంట్స్ బేస్, డిఏలో కూడా కరోనా వస్తే దేశం మొత్తం 1-2 ఇంక్రిమెంట్ డిఏలు ఆపారు. ఇక్కడ అన్ని డిఏలు ఆపుతారు. అసలు అడగటానికే లేదు. ఒక్కటని కాదు, బిల్స్ 4,200 కోట్లు ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి. ఎంప్లాయీస్ సర్వీస్ చేసి ఎంప్లాయీస్ రావాల్సిన బిల్స్ గత గవర్నమెంట్లో, ప్రస్తుత గవర్నమెంటే కాదు, ఈ గవర్నమెంట్ క్లియర్ చేసుకుంటూ పోతుంటే కూడా ఇంకా 4,000 కోట్లు సుమారుగా పెండింగ్ ఉన్నాయి. ఎవరు అమౌంట్, మేము బ్యాంకులో జీపీఎఫ్ అమౌంట్, మా శాలరీ అమౌంట్, మేము గవర్నమెంట్ దగ్గర సేవింగ్స్ పెట్టిన అమౌంట్ మాకు మేము పెట్టుకుంటే కూడా ఇవ్వట్లేదు. ప్రస్తుత గవర్నమెంట్ కూడా అడిగాం మేము, కొంచెం బ్రీతింగ్ టైం ఏమన్నారు, 6 months అయింది. మళ్ళీ మేము ఒక జేఏసీగా ఫామ్ అవుతాం, గవర్నమెంట్ ఒత్తిడి తెస్తాం. మేము తెచ్చుకున్న గవర్నమెంట్ అయినా మాకు మేనిఫెస్టోలో పెట్టినా ఏదైనా యాజమాన్యమే, వర్కర్సే. యుద్ధం చేయాల్సిందే, పోరాటాలు చేసి తీసుకోవాల్సిందే, ఇస్తారని నమ్మకం మాకుంది. సార్, మీతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు మంత్రి అయ్యారు. బట్ మీరు ఎందుకు యాక్టివ్ పాలిటిక్స్ చేయలేదు అని అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? శ్రీనివాస్ గౌడ్ పక్కన ఎవరు తిరిగినా అది పెద్ద మర్రి చెట్టు, అది దాని కింద ఏ చెట్టు ఉండలేదా? చెట్టు మొలుస్తుంది. మర్రి చెట్టు కింద మల్లె చెట్టు అంటారు, మర్రి చెట్టు కింద మల్లె చెట్టు అని. ఆ మల్లె చెట్టు ఉంటుంది, సావదు, పెరగదు, పుయ్యదు. మర్రి చెట్టు కింద మర్రి చెట్లు అంటాడు. ఇంకొకళ్ళు ఎవరిని కూడా టాలరేట్ చేయడు. మీరు అది కూడా అడగొచ్చు, మీరు ఎట్లా ఉన్నారని. ఆయన తెలంగాణ ఉద్యమంలో క్లారిటీనే ఉన్నాడు తెలంగాణ కోసం. ఎప్పుడైతే రాజకీయ జీవితం ప్రారంభించిండో పూర్తిగా స్వార్థపడ్డాడు. బాగా అలవరని అయితే రాజకీయ లక్షణాలు, ఆ లక్షణాలు వచ్చిన తర్వాతనే రాజకీయ నాయకుడు. ఎవరు ఉండటానికి వీల్లేదు, నేనే సంఘం, నాదే బిల్డింగ్, నేనే చేస్తాను, మిగతా సంఘాలు కూడా ఎవరు రావద్దు అనే స్టేజ్కి వచ్చాడు. దాంతో అతను పక్కన ఎవరిని పెరగడానికి వీలు లేకుండా అయింది. దానికి తోడు ఇందులో కమ్యూనిటీ రాజకీయాలు, ప్రాంతం, మళ్ళీ ఖమ్మం అంటే మేము నమ్మం. ఇప్పుడు అన్ని దానికి కూడా సమాధానం చెప్పాం ఖమ్మం నుంచి. టిఆర్ఎస్ ఎక్స్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ కి మీకు ఉన్నటువంటి శత్రుత్వం అంటే ఏంటి అసలు? అజయ్ కుమార్ కి మాకున్న శత్రుత్వం కొంత శ్రీనివాస్ గౌడ్ అందులో భాగం. రెండోది, మేము కూడా ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్నాం. ఉద్యోగ సంఘ నాయకులు మాతో ఉన్న వాళ్ళే. స్వామి గౌడ్ అన్నాడు కౌన్సిల్ చైర్మన్ అయ్యాడు, దేవిప్రసాద్ అన్నాడు ఒక కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు, మా దాంట్లో ఉన్న రవీంద్ర రెడ్డి అన్నాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి 1 మెంబర్ అయ్యాడు. అట్లాంటిది ఏమన్నా మాకు వస్తుందేమో అడిగారు, మమ్మల్ని పొలిటికల్గా రమ్మని అడిగారు, కాంగ్రెస్ నుంచి అడిగారు, అన్ని పార్టీల నుంచి అడిగారు. మేము ఎప్పుడు వచ్చి అతనికి కాంపిటీషన్ అవుతామో అనే దాంతో మమ్మల్ని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి మేము సాధారణ ఉద్యోగి ఉండి టార్గెట్ చేస్తే ఆగడానికి ఆయన మాకంటే చాలా సబ్ జూనియర్. ఈవెన్ ఆయన ఖమ్మం కూడా కాదు, ఎక్కడో ఆంధ్ర ప్రాంతం నుంచి ఖమ్మంలో సెటిల్ అయ్యి వాళ్ళ నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారికి ఇచ్చే మర్యాద అతనికి అంత ఇవ్వాల్సింది కూడా లేదు. పర్సనల్గా టార్గెట్ చేశాడు. మేము కూడా మొన్న ఎలక్షన్లో చూపించాం, దానికి మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం. మాకు 10 years ఎన్ని అయితే ఇబ్బందులు పెట్టాడో ఆ సరిపోయిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం. అకౌంట్ టాలీ అయిపోయింది. ఓకే, సో మీరు ఖమ్మం నుంచి అసెంబ్లీకి పోటీ చేద్దామని అనుకున్నారు, బట్ ఎందుకు ఆగిపోయారు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తామన్న మాట వాస్తవమే. రేవంత్ రెడ్డి సార్ని కూడా అప్పుడు కలిసాము, ఢిల్లీ కూడా వెళ్ళాము. మాకు తప్పే ఉంది, ఒక సిటిజన్ గా మాకు అడగటం తప్పులేదు. అప్పుడు అటు ఆ సీటు టీడీపీకి ఇచ్చారు అలయన్స్ లో. దాంతోపాటు ఫైనాన్షియల్ కూడా అంత స్థాయి, ఖమ్మం సీటు జనరల్ గా మిగతా కాన్స్టిట్యున్సీ లాగా కాదు. అక్కడంతా ఈ అజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వచ్చారు కదా, ఓటుకి 5,000 10,000 ఇచ్చేది. మాదంతా ఫ్రీ దర్శనం, జనరల్ దర్శనం అయితేనే మాకు సాధ్యం అయింది. మాకు పేమెంట్ సాధ్యం కాదు. వాళ్ళైనా మేనేజ్మెంట్ కోట, మాది కన్వీనర్ కోట కాబట్టి సైలెంట్ అయ్యాం. తర్వాత చూస్తాము అన్ని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసాం కదా, ఆడంతా కన్వీనర్ కోటాలలో ఉన్నాయి, ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలు పోయినాయి. రాజకీయాల్లో మార్పులు వస్తాయి, వచ్చినప్పుడు చూద్దాం. సార్, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను అణగదొక్కిందని చాలా సందర్భాల్లో మీరు ఆరోపించడం జరిగింది. అలా ఆరోపించడానికి
కేసీఆర్ చేసిన పాపం ఏంటి? రేవంత్ గారు చేసిన న్యాయం ఏంటి? మేము పూర్తిగా కేసీఆర్ సార్ని కూడా అన్నాం. హ్మ్. ఆయన మీద మాకు కొంచెం సాఫ్ట్ కారణమే ఉంది. హ్మ్. అంటే ఆయన అంత అనగదొక్కాలనుకునే టైప్ కాదు. నేను కలిసి ప్రయాణం చేసినాం, కలిసి తిరిగాం కాబట్టి అతని దగ్గరికి ఎవరిని పోనీలేదు. అతనికి తెలియదని కాదు, కేసీఆర్ గారికి కూడా తెలుసు. రాజకీయ పార్టీగా మారాము, రాజకీయ పార్టీలానే ఉంటామన్నారు. మేము ఎన్నిసార్లు పెట్టినా మాకు అసలు ఈవెన్ అది లేదు, యాక్సెస్ లేదు. యాక్సెస్ లేపడానికి కారణం శ్రీనివాస్ గౌడ్ గారు లాంటి నాయకులు ఓకే. పూర్తిగా వాళ్ళు చైనా కట్టేశారు. వల్ల కట్టేశారు. హ్మ్. మా అజయ్ కుమార్ గారు లాంటి ఎక్స్ మినిస్టర్ ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళు కట్టేశారు. హ్మ్. ఆయన కొంత ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. హ్మ్. ఆయన కొంచెం ఉద్యమ నేపథ్యం, కొంత సాఫ్ట్ కారణం అంతా కూడా తెలుసు. హ్మ్. కానీ ఆయన కూడా వదిలేశాడు, హ్మ్. మనకేం కాదన్నట్టుగా. హ్మ్. అది ఉద్యోగ సంఘాలని పూర్తిగా తొక్కేసిన మాట వాస్తవం. అందులో హ్మ్. సంఘాలే ఉండాల్సిన అవసరం లేదనేది దానికి పేపర్ ఎవిడెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు జేడీ పోయి చూసినా రేవంత్ సార్ క్లియర్ ఫస్ట్ నుంచి కాదు, లాస్ట్ 10 years నుంచి సాధారణ కార్యకర్తగా ఉన్న దగ్గర నుంచి చెబుతున్నారు. హ్మ్. గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారు. అది గ్రౌండ్ నుంచి పైకి వచ్చి మాట్లాడలేదు. హ్మ్. ఎవరు ఎక్కడ అయిందని చెబుతున్నారు. ఉద్యోగులు కూడా ఇది ఉన్నది, హ్మ్. మీ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, మీకు ఇంత ఇవ్వాలి, హ్మ్. మేము చేస్తాను, కొద్దిగా టైం ఇవ్వండి. హ్మ్. దాని మీద నమ్మకం వచ్చింది. ఓకే. తర్వాత ఆ పార్టీలో కూడా ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే. జనరల్గా అది ఎవరైనా ఏదైనా ఇప్పుడు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ సార్ సీఎం గారు వచ్చారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నాం. ఓకే. లేకుండా ఇక్కడికి వచ్చి బయటనే మూసేస్తాను. ఓకే. ఆ ఫ్రీడమ్ ఉందని అనుకుంటున్నాం. భావ స్వేచ్ఛ వచ్చింది, ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాం. ఒక ఎంప్లాయ్ అయిన తర్వాత మాట్లాడుకుంటాం లేదు కదా, మా ఓకే. సమస్యను పోయి చెప్పగలుగుతున్నాం. హ్మ్. సీఎం గారి దగ్గర పోతున్నాం, సిఎస్ గారి దగ్గర పోతున్నాం, ఎవరి దగ్గర కన్నా అది అవుతుందా లేదా ముందు రిప్రజెంటేషన్ చేస్తున్నాం. మీరు పోతున్నారు. ప్రజలు కూడా కుటుంబ పాలన వద్దనుకుని ఒక మార్పు అయితే కోరుకున్నారు కదా సార్ రేవంత్ గారిని తీసుకొచ్చి. అది బరాబర్ కనిపిస్తుంది. అది కనిపిస్తోంది. అది మేము వ్యక్తిగతంగా ఎవరిని అన్నాం, మేమైతే ఇబ్బందులు పడ్డాం. హ్మ్. మామూలు ఇబ్బందులు కాదు. హ్మ్. వాళ్ళు ఇల్లు డిమాలిషన్ కానించి మాది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, ఉమెన్ అట్రాసిటీ కేసులు పెట్టారు, హ్మ్. అబాలిష్ అయిన ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టారు. ఎంప్లాయీస్కి అక్కడ వరకు ఎందుకు, సొసైటీల ద్వారా టీడీపీ గవర్నమెంట్లో ల్యాండ్ ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ విపరీతంగా ఇచ్చింది హ్మ్. అవుట్ సైడ్స్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫేవర్ అన్న గవర్నమెంట్ ఎక్కడ సింగిల్ గజం జాగా కూడా ఎక్కడ ఇయ్యకపోగా అన్ని సొసైటీల మీద ఎంక్వైరీలు పెట్టింది. ఓకే. జనరల్గా సొసైటీలు, సంఘం, ఫైనాన్షియల్ సంబంధించి ఏదైనా ఉంటే ఉంటాయి, వాటిని ఎంకరేజ్ చేసింది. అంటే సెకండ్ ఆల్టర్నేటివ్ పెట్టి దాన్ని సేమ్ బ్రిటిష్ పరిపాలన, బ్రిటిష్ పాలన. బ్రిటిష్ పాలన ఒక మాటలో ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకోవడం ఒక్క మాటలో తేల్చేశారు. అంతే. ఓకే. డన్. ఆ. సార్ గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి? ఈ ప్రభుత్వంలో మెయిన్ గా నెరవేర్చే ప్రాజెక్ట్స్ ఏంటి? అవి చెప్పమంటే మీరేం చెప్తారు? మా ఉద్యోగులకు సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి. మెయిన్ గా అమలు చేసే ప్రాజెక్ట్స్ ఏంటి? మెయిన్ గా ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉపయోగపడేవి. హెల్త్ కార్డ్స్ హ్మ్. 15 సంవత్సరాలు అయింది. హ్మ్. పెన్షనర్స్ హెల్త్ బిల్స్కి వచ్చినప్పుడు హ్మ్. రీఎంబర్స్మెంట్, ఎగ్జాంపుల్ ఏదో ఆర్ట్కి ఏదో ప్రాబ్లం అవుతుంది, స్టంట్ వేశారు, హ్మ్. జనరల్ దానికి 4 లక్షల నుంచి 5 లక్షలు అవుతాయి. హ్మ్. గవర్నమెంట్ లో క్యాప్ ఉంటుంది, 80,000 కంటే ఎక్కువ ఎవరు. అవును. కొన్నిట్లకి మాత్రమే కార్డ్ కి అవైలబుల్ ఉంటుంది. కొన్ని సర్వీసెస్ కార్డు కూడా రీఎంబర్స్మెంట్ గురించి చెప్తాను. రీఎంబర్స్మెంట్ అసలు కూడా కార్డు అనేది ఇప్పుడు లేదు, హెల్త్ కార్డు. అవును. రీఎంబర్స్మెంట్ కూడా హ్మ్. 10 to 20% వస్తుంది రీఎంబర్స్మెంట్ లో. అవును. మేము అడిగింది కూడా హెల్త్ కార్డు, మేము కాంట్రిబ్యూషన్ చేస్తాం, 500 1000 మేము చేస్తాం. గవర్నమెంట్ కూడా సేమ్ అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేయండి, దీని ఇన్సూరెన్స్ కంపెనీ టైప్ చేయండి. చేశారు, ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. కానీ గవర్నమెంట్కి 3.5 లక్షల ఉద్యోగులు, పెన్షనర్స్ మొత్తం కలిపితే 7-8 లక్షల మంది కుటుంబాల గురించి కొద్దిగా కూడా కేర్ తీసుకోలేదు. ఓకే. ఒక 1 hour 2 hours కూర్చుంటే హెల్త్ కార్డ్స్ వచ్చాయి అందరికి. గవర్నమెంట్ ఏం పే చేయక్కర్ల. మేము అడిగింది మా అమౌంట్ మీరు డిడక్ట్ చేసినప్పుడు 1st తారీఖు 2nd తారీఖు అదే సేమ్ అమౌంట్ గవర్నమెంట్ కూడా కాంట్రిబ్యూట్ చేయండి, అదే ట్రస్ట్లో ఉంచండి. మీరు గవర్నమెంట్ ఆ అమౌంట్ క్రెడిట్ చేయనప్పుడు ఆ ట్రస్ట్ కానీ ఆ ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ కానీ హాస్పిటల్ కానీ ట్రీట్మెంట్ ఇవ్వవు. ఓకే. ఇమ్మీడియట్గా చేయమని చెప్పింది అది మేము. హెల్త్ కార్డ్స్ అది చాలా ఎమర్జెన్సీ, గవర్నమెంట్ మీద బడ్డెన్ పడేది కూడా ఏం లేదు. హెల్త్ కార్డ్స్ ఓకే. లాంగ్ పెండింగ్ అది. దాంతోపాటు ట్రాన్స్ఫర్స్, టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం 2018లో 40% క్యాప్ పెట్టి అది కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి కొంతమంది చేశారు, కౌన్సిలింగ్ పెట్టకుండా. జనరల్ ట్రాన్స్ఫర్స్ 10 years, అంతకుముందు ఒక 5 years, 15 years నుంచి ఎంప్లాయీ రిమోట్లో ఉన్నాడు. ఇక్కడ రంగారెడ్డిలో చేసేవాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఈ మధ్యలో 317 తెచ్చారు, జోనల్ సిస్టమ్ తీసుకొచ్చారు,
దీన్ని ఈ జిల్లాల బైఫర్గేషన్ కూడా న్యాయబద్ధంగా చేయలేదు. అంటే ఎంప్లాయీస్ అంతా అణిచివేత ఏజెన్సీలో ఉండేవాళ్ళు, తర్వాత అక్కడ తెలుగు మీడియంలో చదువుకొని ఆ ఏరియాలో ఉండి జూనియర్ అసిస్టెంట్, కానిస్టేబుల్, హోంగార్డ్ చిన్న 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 జాబ్లో వచ్చిన వాళ్ళు అక్కడే మగ్గిపోతున్నారు. ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మేము వాటితో పాటు హెల్త్ కార్డ్స్, జనరల్ ట్రాన్స్ఫర్స్తో పాటు పిఆర్సి, ఇప్పటికీ 3 పిఆర్సీ లాస్ అయ్యాం. ఒక పిఆర్సీ 5 yearsకి వేయాలి. అది కూడా మీకు గవర్నమెంట్ రాజకీయ నాయకులు ఎలక్షన్ ఎట్లా కండక్ట్ చేస్తుందో గవర్నమెంట్ కోసం, మాకు కూడా ఎవ్రీ 5 yearsకి ఒకసారి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ చేసే సర్వే తోటి రేట్లు కొత్తగా ఇచ్చేదేం లేదు. ఈ రోజు సెల్ ఫోన్ కొంటే 10,000 అవుతుంది, 5 సంవత్సరాల తర్వాత 20,000 అవుతుంది. దాని ప్రకారం రేట్లు పెంచాలి. అటువంటి పిఆర్సీలు లేట్ చేసి 3 పిఆర్సీ లాస్ అయ్యాం. మీ టైంకి పిఆర్సీ ఏమంటున్నాం, పిఆర్సీ అమౌంట్ ప్రాస్పెక్టివ్ కాకుండా రెట్రాస్పెక్టివ్ కమిషనర్ వేస్తారు. ఆ కమిషనర్ వీళ్ళు చెప్పినప్పుడే రిపోర్ట్ ఇస్తాడు, లేదా రిపోర్ట్ ఇవ్వరు. ఇది పిఆర్సీది. పాత గవర్నమెంట్ డిఏలు పెండింగ్ ఉన్నాయి, మాకు ఏరియల్స్ బిల్స్ ఉన్నాయి గతంలో రావాల్సింది. వీటన్నిటికంటే కొన్ని జీవోలు ఇచ్చారు అప్రజాస్వామిక. 142 జీవో అని హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, 46 అని పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ రివ్యూ చేయమని అడుగుతున్నాం గవర్నమెంట్లో. వీటితో పాటుగా ఇందాక మీరు చెప్పిన సిపిఎస్ కానీ పెద్ద పెద్ద డిమాండ్ అవి. కొన్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కిందున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఆశాలు, అంగన్వాడీలు, ఈజీఎస్ వాళ్ళు, ఐకేపీ వాళ్ళు, మున్సిపల్ ఎంప్లాయీస్, గ్రామ పంచాయతీ వర్కర్స్, ఉద్యోగ కమ్యూనిటీ, గెజిటెడ్ ఆఫీసర్స్గా మేము నాట్ ఓన్లీ గెజిటెడ్ ఆఫీసర్స్, టీఎన్జిఓస్ ఉన్నారు, టీజీఓస్ ఉన్నారు, టీచర్ల సంఘాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎన్నో సమస్యలు. వాళ్ళు ఈ మధ్యన కొంచెం సీఎం గారి దగ్గర పోయి యాక్సెస్ వచ్చింది, వాళ్ళకి కొన్ని సమస్యలు చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా మొదలైనాయి. వాళ్ళు కలవటంతో ముఖ్యమంత్రి గారు స్పందించారు, స్టార్ట్ అయింది అది. మాకు కూడా మేము అయితే అనుకుంటున్నాం, మాకైతే ఓపు ఉంది. ఓకే డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ టైం. చాలా వాల్యుబుల్ విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ మీరు అధ్యక్షులు అయిన తర్వాత ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రజలకి ఇంకొన్ని మరిన్ని మంచి విషయాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్.